హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చపాతీలోకి బీట్రూట్ ఆలు కర్రీని చేస్తున్నాను. దానికి ముందుగానే నేను బీట్రూట్, ఆలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ, ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయినాక ఆలు బీట్రూట్ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ముందు ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి. బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి. బీట్రూట్ ఆలు ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.